ఇవాళ చేవెళ్ళ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో ఉండేటువంటి 7 అసెంబ్లీ నియోజకవర్గాల పార్టీ సంస్థాగత నాయకత్వం మొత్తాన్ని కూడా తెలంగాణ భవన్ పిలిపించి రివ్యూ చేయడం జరిగింది, సమీక్షించడం జరిగింది. 3వ రోజు ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళంతా కూడా విలువైనటువంటి సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వాళ్ళు చాలా సంతోషం ఏంటంటే ముక్తకంఠంగా ఈ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకటి తమ పార్లమెంట్ పరిధిలో ఉండేటువంటి 7 అసెంబ్లీలలో 4 గెలవడం జరిగింది. దాంతోపాటు 1,00,000కు పైగా చేవెళ్ళ పార్లమెంట్లో మేము ఆల్రెడీ మెజార్టీ సాధించి ఉన్నాం కాబట్టి మాకు గొప్పగా సేవలు అందించి బాగా రిప్రజెంట్ చేసినటువంటి డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని పెద్ద మెజార్టీతో గెలిపిస్తామని చెప్పి ముక్తకంఠంగా ఇవాళ సమీక్షలో పాల్గొన్నటువంటి వాళ్ళందరూ చెప్పడం ఒక ప్రత్యేకమైన విశేషం. ఇవాళ రంజిత్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా శుభాకాంక్షలు. దాంతోపాటు పలు విలువైనటువంటి సూచనలు సలహాలు వాళ్ళు చేసినారు. తప్పకుండా అవన్నీ కూడా రేపటి ఉన్నత స్థాయి సమీక్షలో వాటన్నింటిని కూడా చర్చించి ఆ లోతుపాతులు ఏమైనా ఉంటే వాటిని సరిదిద్దుకోవడానికి ప్రాతిపదికగా ఉంటాయని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా అందులో పాల్గొన్నటువంటి వాళ్ళలో అత్యధికులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి నాయకులు. వాళ్ళందరూ కూడా అక్కడ ఉండేటువంటి ప్రజాక్షేత్రంలో ఉండేటువంటి ప్రజల యొక్క భావనల్ని వాళ్ళ ప్రతిబింబించినారు. వాళ్ళు చెప్పడం ఏంటంటే మనకు తెలుస్తున్నటువంటిదే, వింటున్నటువంటిదే, మీ దృష్టిలో కూడా ఉన్నటువంటిదే, రాష్ట్రంలో ఉండే 50 మంది ప్రజల దృష్టిలో ఉన్నదే. దానివల్ల ప్రత్యేకంగా వాళ్ళు ప్రస్తావించింది ఏంటంటే రైతులు హతాశలు అవుతున్నారు. అసలు మేము అనుకోలేదు ఇట్లా అని. ఇప్పుడు ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అంతకంటే ముందు, ఎన్నికల కంటే ముందు మాట్లాడినటువంటి మాటలు 10,000 ఎందుకు ఇస్తావు సన్నాసి, 3 పంటలు పడితే 15,000 ఇవ్వాలి కదా అని చెప్పి మాట్లాడితే మేము నిజంగానే రేపు సర్కారు వస్తే ఇస్తుందేమనుకున్నాం. మరి కేసీఆర్నే సన్నాసి అని మాట్లాడినటువంటి ఆయన ముఖ్యమంత్రి అయింది కదా, మళ్ళీ ఈయన ఏమవుతాడో అని చెప్పి ఎదురు చూసినాం, నమ్మి మోసపోయినాం. మరి ఇవాళకి ఈ రోజు వరకు 1,50,00,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉన్నది, రైతు బంధుకు అర్హమైనటువంటిది. మేము గతంలో మా ప్రభుత్వంలో 11 విడతలలో 72,815 కోట్ల రూపాయలను ఇచ్చినాం రైతులకి సకాలంలో ప్రతి సీజన్కి. ప్రగల్భాలు పలికినటువంటి రేవంత్ రెడ్డి గారి సర్కారు అధికారంలోకి వచ్చే కంటే ముందు ప్రగల్భాలు పలికినటువంటి వారి పార్టీ ఈరోజు మౌనంగా ఎందుకున్నారు? ఇంకేదో రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేస్తున్నారు. ఈ రోజు నుంచి ఈ రోజు వరకు ఇచ్చిన గతంలో ఎప్పుడు లేదు. పేద రైతులందరికీ మొత్తం వ్యవసాయ భూమికి నిర్దిష్ట వ్యవధిలో వ్యవసాయానికి అనువుగా ఉండేటువంటి విధంగానే రైతు బంధు ఎందుకు తెచ్చినామో, ఏ సదాశయంతో కేసీఆర్ గారు ఆనాడు తీసుకొచ్చిండ్రో ఆ ఆశయం నెరవేరేటట్లు సకాలంలో రైతులకు పెట్టుబడి అందేటట్లు రైతు బంధు ఇచ్చింది తెలంగాణ సర్కార్. ఆయన చివరికి ఎన్నికల సమయంలో ఇది కంటిన్యూస్ ప్రోగ్రాం, దీనికి ఎన్నికల నిబంధనల అవళి వర్తించదు అని చెప్పి మేము రైతు బంధు ఇవ్వడానికి సన్నాహకంగా అన్ని ఏర్పాట్లు చేసుకొని డబ్బు కూడా మొత్తం ఆర్థిక శాఖ సమాయత్తం చేసి రెడీగా పెడితే ఎన్నికల కమిషన్కు రిపోర్ట్ చేసి రైతు బంధు ఇప్పుడు ఇవ్వద్దు అని ఆపింది కాంగ్రెస్ పార్టీ. ఆ రోజు ఆపడమే కాదు, ప్రజలకు ఏం చెప్పింది, మేము ఆపితే మీకు మేలే జరుగుతుంది, ఇప్పుడు తీసుకుంటే 10,000 లెక్కన వస్తుంది, ఎన్నికలు అయిపోయినాక 9 తారీఖు నుంచి మీకు 15,000 లెక్కన వస్తుంది, నేను ఇస్తా, నా జిమ్మేదారి అని చెప్పి గుండెలు దించుకొని మాట్లాడారు. మరి ఎక్కడ పోయిన మరి వీళ్ళంతా ఎందుకు ఇస్తలేరు? ఈ రోజుకు 1 ఎకరా లోపల ఉండేటువంటి మొత్తం రైతాంగానికి కూడా ఇవ్వలేదు. ఎకరా లోపు ఉండేటువంటి రైతులకు కొందరికి ఇచ్చి ఆపేసినారు. 1 ఎకరాకు రైతు బంధు రాష్ట్రంలో ఇవ్వడానికే ఇలా దాదాపు 27 రోజులు అవుతుంది, ప్రభుత్వం వచ్చి 26 రోజులు అయింది, మీకు చేతనైతలేదు. ఎన్ని ప్రగల్భాలు మీరు బతికింది? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సుమారు 74-75 లక్షల రైతు కుటుంబాలను మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ. ఘోరంగా మోసం చేసింది, అన్నదాతలను మోసం చేసింది, వంచింది. ఎందుకు ఇస్తలేరు? మా హయాంలో ప్రతిరోజు బాధ్యతగా వ్యవసాయ శాఖ నుంచి ఆనాడు నేను మంత్రిగా లేదంటే మా కార్యదర్శి గారికి చెప్పి ప్రతిరోజు అప్డేట్ ఇచ్చేది మీడియాకు. రైతు బంధు ఒకసారి ప్రారంభమైతే
ఇగో రేపు రైతు బంధు వేస్తున్నాము, వేసిన రోజు ఈ రోజు ఇంతమంది రైతులకు ఇంత భూమికి ఇన్ని డబ్బులు పడ్డాయి, ఎవ్రీడే అప్డేట్ ఇచ్చినాను నేను. మీడియా మిత్రులకు అందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు. మరి వాళ్ళు ఎందుకో అప్డేట్ ఇస్తలేదు వ్యవసాయ శాఖ, ముఖ్యమంత్రి గారు ఎందుకో ఇస్తలేరు. మీరు మొదలుపెట్టి ఒక్కనాడు ఎకరా లోపల ఇచ్చి ఎందుకు మానేసిండ్రు? ప్రతిరోజు ఇవ్వకపోతే మీ దానికోసం వ్యవసాయం ఆగుతుందా? వ్యవసాయాన్ని ఆపి చేస్తామా? రైతుకు అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే మీరు తర్వాత ఇచ్చింది ఏం ఫలం? ఇచ్చే ప్రయోజనం నెరవేరుతుందా? కాబట్టి ఇంత ఘోరంగా రైతాంగాన్ని వంచడమే కాదు, మోసం చేయడమే కాదు, ఇవాళ రైతుల్ని అవమానించడం కూడా ఇది. ఆశ చూపి 10,000 కాదు ఎకరాకు మేము 10,000 చొప్పున ఇస్తామని చెప్పి, ఇంకా కౌలు రైతులకు ఇస్తామని చెప్పి, ఏ రకమైన ఎన్యూమరేషన్ లేదు, ఏ రకమైన ప్రాతిపదిక లేదు, ఏ రకమైన పద్ధతి పాడలేదు. వ్యవసాయ శాఖ దగ్గర ఇవాళ రైతుల సంఖ్యతో పాటు, సర్వే నంబర్లతో పాటు, ఎకరాలతో పాటు మొత్తం వివరాలు వ్యవసాయ శాఖ దగ్గర ఉన్నాయి, ప్రభుత్వంలో ఉన్నాయి. మరి ఎందుకు ఇస్తలేరు? ఇవ్వాలి కదా. కాబట్టి 15,000 ఇస్తాము, 15,000 లెక్కన రైతు బంధు ఇస్తామని చెప్పి ఇవాళకి 1 ఎకరా లోపల కూడా సంపూర్తిగా ఇవ్వనటువంటి రాష్ట్ర ప్రభుత్వం బేషరతుగా ఈ రాష్ట్ర రైతాంగానికి క్షమాపణ చెప్పాలి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ వంచన, ఈ మోసం, ఈ దగ తెలంగాణ రైతాంగం అర్థం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఈ మామూలు విషయం కాదండి. 74-75 లక్షల రైతు కుటుంబాలంటే ఈ రాష్ట్ర జనాభాలో సుమారు 2.5 కోట్ల పైచిలకు జనాభా. అంటే ఈ రాష్ట్రంలో ఉండేటువంటి అత్యధిక భాగం జనాభాని వంచినట్లు ఇవ్వాలి. మిమ్మల్ని, మీ మాటను విశ్వసించే కదా వాళ్ళు మిమ్మల్ని గెలిపించినారు. మరి నిలబెట్టుకునే బాధ్యత మీది కాదా? మిగతాది ఏదన్నా ఆగొచ్చు, వ్యవసాయం ఆగగలదా? పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు చెప్పినారు కదా, 100 జాగాలు తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీలు ఉన్నారు. మీకు ఆయన ప్రిన్సిపల్ అర్థమవుతుందో కాదో నాకు తెలియదు, కానీ ఏదైనా ఆగగలదు కానీ వ్యవసాయం ఆగదు అని చెప్పినారు ఆయన. ఎనీథింగ్ కెన్ బి స్టాప్డ్ ఆర్ ఎనీథింగ్ కెన్ రిమైన్, బట్ అగ్రికల్చర్ కెనాట్ రిమైన్, ఇట్ హ్యాస్ టు ప్రోగ్రెస్ అని చెప్పినారు. అయితే లోకానికి తెలిసిన సత్యం అది. అంటే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం అది. దీని పట్లనే మీరు ఇట్లా వివరిస్తే ఇంతకు మించిన మోసం దగా ఉంటుందండి. కాబట్టి ఇవ్వలేదు, వాళ్ళు విఫలమైనరు, వాళ్ళు అనొచ్చు ఇంకా సమయం ఉందని. మీరు మొదలుపెట్టింది కంటిన్యూ చేస్తే కదా, కనీసం 10 ఎకరాల వరకు మీరు ఎంతవరకు ఇవ్వదలుచుకో అంతవరకు ఇచ్చి, ఇంకా లేవు కొంతకాలానికి ఇస్తాం ఏదో ఒకటి చెప్పాలి కదా. ఎకరా ఇచ్చి ఆపేసి అంతటితోనే వంచిస్తారా? వ్యవసాయం ఆగుతుందా మీకోసం అని మొదటి ప్రశ్న. ఇవాళ జరగాల్సిన పని వాళ్ళు జరగకుండా ఇంకో నెలకు చేస్తారా? వ్యవసాయంలో చేయరు కదా. ఎట్లా ఆపుతారు? మొత్తం స్టాండ్ స్టిల్ ఎట్లా చేస్తారు మీరు? అంటే రైతులు అవస్థ పడాలి మళ్ళా. ఓ గీసి పాయితనానికి మీరు వడ్లమ్మకండి, కల్లాలన్న పెట్టుకోండి. సర్కారు రాగానే మీ వడ్లను 500 బోనస్ ఇచ్చి కొంటాం క్వింటాల్కి అని చెప్పారు. ఈ రాష్ట్రంలో ఒక్క రైతుకు ఒక 500 రూపాయల బోనస్